మన హైందవ సంస్కృతి ఆచార వ్యవహారాల్లోనూ సాంప్రదాయాల్లోనూ అడుగడుగున ప్రతి అణువున ఎన్నో పరమార్థిక అంతరార్థాలు దాగున్నాయి. అలాంటి వేడుకల్లో దసరా ఒకటి. అశ్వయుజ మాసంలో వచ్చే ఈ పండుగ నాడు జగన్మాతను దుర్గాదేవిగా ఆరాధించడం అనుచానంగా వస్తోంది. మానవాళి దర్గమమైన క్లేశాలను దూరం చేసే దుర్గమ్మనే సృష్టి సమస్తానికి మూలపుటమ్మగా కొలుస్తారు. అయితే అన్ని పండుగల్లా కాక ఈ దసరా పర్వం ప్రకృతి, ఐహిక, పరమార్థిక, ఖగోళ, శ్రీశక్తిని తెలిపే అంశాలతో ముడిపడి ఉంది. వాస్తవానికి మన పండుగల్లో ఇదే పెద్ద పండుగ. ఎందుకంటే విజయదశమితో కలుపుకొని 10 రోజుల పాటు జరుపుకునే ఆధ్యాత్మిక పండుగ ఒక్క దసరా పర్వం మాత్రమేనని చెప్పుకోవాలి. అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి శరత్కాలం ప్రారంభమవుతోంది. ఆ రోజు నుండే శరన్నవరాత్రులను మన హైందవ సాంప్రదాయంలో వైభవోపేతంగా జరుపుకోవడం సనాతనంగా వస్తున్న ఆచారం. ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులుగా పిలుస్తాం. ఈ వేడుకకు ఆలంబనంగా నిలిచే ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి కథ ఒక ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక, అలౌకిక విషయాలను ప్రబోధిస్తోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో ముగ్గురమ్మల మూలపుటమ్మగా త్రిగుణాత్మిక శక్తులుగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులుగా అవతరించారు. ఆ దివ్య స్వరూపాలలో ప్రతి అవతారం నుండి మరో 2 రూపాలు అవతరించాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా మొత్తం 9 స్వరూపాలు భక్తుల చేత నవదుర్గలుగా శరన్నవరాత్రులలో పూజలందుకుంటారు. శత్రులను జయించాలనే అభిష్టం బలంగా ఉన్న వారికి శరత్కాలయుక్తమైన అశ్వయుజ మాసం ఎంతో విశిష్టమైందని పురాణ వచనం. అందుకే ఈ మాసానికి అశ్వయుజ మాసం అనే నామం సార్థకమైందని పండితులు చెబుతారు. అనంత విశ్వంలో గణితం నిబిడీకృతమై ఉంటుంది. అది ఖగోళ, గణిత శాస్త్రాలను సమన్వితంగా అవగాహన చేసుకుంటే సృష్టి రహస్యం తెలుస్తుంది. అసలు నవసంఖ్య మన జీవన శైలిని సూత్రీకరించిందనే సత్యం మన శాస్త్రాలు విస్పష్టంగా చెప్తున్నాయి. ఆ నవాంశలోనే జగత్తుని నిబద్ధీకరించి నడుపుతుండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అటువంటి నవసంఖ్యతో నవగ్రహాలు, నవధాన్యాలు, నవద్రవ్యాలు, నవరత్నాలు, నవరసాలు, నవధాతువులు, నవవర్ణాలు, నవవిధ భక్తి మార్గాలు, నవదుర్గలు, ఇలా మొత్తం మీద నవ అనే పూర్ణ సంఖ్యతో భారతీయుల జీవన విధానం పెనవేసుకుంది. విశ్వాధారమైన ప్రకృతిలో 3 కాలాలు సంలీనమై ఉన్నాయి. ఆ 3 కాలాలు 6 ఋతువులను ఇచ్చాయి. ప్రకృతి కూడా కాలాలు, ఋతువులు కలిపి 9 అనే పూర్ణ సంఖ్యకు ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రతి ఋతువుకి 2 మాసాలు చొప్పున 6 ఋతువులకు 12 మాసాలు ఋతుచక్రం చరిస్తోంది. ఆ ఋతుచక్ర గమనంలో వచ్చే శరత్కాలం ప్రాణుల ప్రాణాలను హరించేదని, శీర్యంతే శయః ప్రాణినామితివా శరత్ అని వ్యుత్పత్తి ద్వారా విదితమవుతోంది. కాలానికి ఋతువుకి మధ్య సంధికాలంలో ఋతుపరంగా ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సంధికాలంలో శిశువులకు వ్యాధుల రూపంలో క్రిముల వలన బాలారిష్టాలు కలుగుతాయని మన వారు శాస్త్రీయ పరంగా నిరూపించారు. పెద్దవాళ్లకు కూడా అనేక అనారోగ్యాలు కలుగుతాయనేది జగమెరిగిన సత్యం. అందుకే మన పూర్వీకులు శక్తి ఆరాధన క్రమాన్ని ఈ శరత్కాలంలో మనకు అందించారు. ఈ శక్తి మాతను ఆరాధించడంలో ప్రాణి చైతన్య ఉద్దీపనతో జీవించాలనే విధానాన్ని ప్రబోధించేలా ఎన్నో అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలు చోటు చేసుకున్నాయి. అందుకే శరన్నవరాత్రోత్సవాలు ప్రసిద్ధమైన పర్వంగా చెప్పడంలో అతిశయోక్తి కాదనేది విస్పష్టం. మాసాంతర్గతమైన తిథుల్లో పక్షం రోజుల్లోని నవమి తిథికి ఆదిదేవత దుర్గాదేవి. దసరా వేడుకల్లో దుర్గాష్టమికి ఓ ప్రత్యేకత ఉంది. అసుర గుణాలను సంహరించే అమ్మ అష్టమి రోజునే అష్టభుజాలతో సుందర రాజీవలోచనై సింహాన్ని అధిష్ఠించి శంకరచక్ర గదా పద్మాలను ధరించి రక్తాంబరధారిణిగా ఉద్భవించిందని దేవి భాగవతం ద్వారా తెలుస్తోంది. మహాభాగవత పురాణాలు ఈ తల్లి కృష్ణ పరమాత్ముని సోదరిగా, యోగమాయగా అష్టభుజాలతో ఆవిర్భవించి ఆకాశవాణిని కంసుడికి వినిపించి అదృశ్యమైందని తెలుస్తోంది. దుర్గాదేవి అవతార రూపాల్లోని సప్తమాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే దుర్గమ్మను అన్ని దిక్కులు కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే మానవ శరీరంలో జాగృత్, స్వప్న, సుషుప్తుల ప్రేరణ స్థానాలను చైతన్యపరిచే త్రిపుర శక్తిగా త్రిపుర రహస్యం చాటి చెప్తోంది. ఈ ఆధ్యాత్మిక అత్యున్నత సత్యాన్ని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు బోధించినట్లు పురాణాంతర్గత కథల ద్వారా తెలుస్తోంది. ఈ జగదాంబికే దుర్గా, కాళీ, భ్రమరాంబ,
మీనాక్షి అనే అనేక నామాలతో విఖ్యాతి చెంది భక్తుల చేత ఆరాధించబడుతోందని అవగతమవుతోంది. మహిషాసుర మర్దిని అయిన ఈ జగన్మాతని పూజించడానికి ధర్మసింధు ప్రకారం అష్టమి యుక్తమైన నవమినే గ్రహించాలని ప్రామాణిక గ్రంథాలు సూచిస్తున్నాయి. అందుకే మన ప్రాచీనులు నవరాత్రోత్సవాలకు ఇంతటి ప్రాధాన్యతను కల్పించారు. దేవి నవరాత్రులను శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ప్రముఖ దేవి ఆలయాల్లో, శక్తిపీఠాల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఎందుకంటే ప్రకృతికి ఆధారమైన విశ్వావిర్భవ మూలాన్ని జగన్మాతగా వర్ణించడం మన పురాణ కథల్లో కనిపిస్తోంది. ఆ జగదాంబ పాడ్యమి నాడే శ్రీచక్రంగా ఆవిర్భవించిందంటారు. ఆ లోకమాతని హ్రీంకారాసన గర్భిత అనర్షికగా వర్ణించారు. అంటే హ్రీం అనగా బీజాక్షరం ఎలా ఉంటుందో అటువంటి ఆసనం మధ్యలో అమ్మ ఆసీనురాలై ఉంటుందని అర్థం. ఆ తల్లి గౌరిగా, త్రిపుర సుందరిగా, శ్రీచక్ర సంచారిణిగా ప్రసిద్ధి చెందింది. అసలు శ్రీచక్రం అంటే పార్వతీ పరమేశ్వరుల శరీరమే. అలాంటి అమ్మకు అర్చనలు చేసే శుభ ఫలాలు పొందాలనేది మన భక్తులు నిర్మిల మనోచిత్తానికి చిహ్నంగా ఈ పండుగ కనిపిస్తోంది. నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసినిం నవరూపధరం శక్తిం నవదుర్గాము ప్రాశయే. నవరాత్రుల్లో ఆరాధింపదగినది శ్రీచక్రంలోని నవచక్రాల్లో నివసించేది శక్తి రూపిణి అయిన నవదుర్గలను ఆశ్రయిస్తున్నాను అనే శ్లోకంతో ధ్యానం చేసి పూజ నిర్వహిస్తారు. ఆ నవదుర్గల స్వరూప నామాలకు సంబంధించి సప్తశతి మహామంత్రానికి చెందిన దేవి కవచంలో నవదుర్గల పేర్లున్నాయని పండితోక్తి. ఆ రూపాలను శరన్నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని భక్తులు ఆరాధిస్తారు. ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడని సప్తశతి గ్రంథం ద్వారా తెలుస్తోంది. నవదుర్గల చరిత్ర మాత్రం ప్రస్తావించలేదు. దేవి నవరాత్రుల్లో ఆ ఆదిశక్తి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని దేవి భాగవత పరంగా కూడా అర్థమవుతోంది. ఈ దేవతల్ని హ్రీం, శ్రీం, క్లీం అనే బీజాక్షరాలను సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ప్రశాంతమైన మానసిక చిత్తాన్ని ఆ త్రిభువన పోషిని ప్రసాదిస్తుందని భక్తుల పరిపూర్ణ నమ్మకం. దక్ష యజ్ఞంలో అవమాన భారంతో కుంగిపోయిన సతీదేవి యోగాగ్నిలో దూకి తనువును త్యజిస్తుంది. ఆ తరువాత పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికగా జన్మిస్తుంది. ఆ తల్లి శైలపుత్రి అనే పేరుతో విరాజిల్లుతోంది. మాత వృషభ వాహనాన్ని అధిరోహించి సంచరిస్తోంది. ఆమె కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం, తలపై చంద్రవంక ధరించి విరాజిల్లుతోంది. ఈ తల్లి లౌకిక వాంఛలను తీరుస్తుందని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల్లో తొలి రోజు పౌర్ణమి నాడు హిమవంతునికి జన్మించిన శైలపుత్రి నవదుర్గల్లో తొలి అవతారంగా పూజిస్తారు. ఈ తల్లి హిమవంతునికి జన్మించడం వలన శైలపుత్రి పేరుతో ప్రసిద్ధికెక్కింది. త్రితుల క్రమంలో రెండో రోజు వేద తత్వ తపస్సుల సమ్మిళితమైన జ్యోతిర్మయి స్వరూపం బ్రహ్మచారిణి. ఆ దేవిని అర్చిస్తే సర్వశుభాలు ప్రాప్తిస్తాయని భక్తులు భావిస్తారు. మూడో తిథి నాడు చంద్రఘంట అమ్మవారిని ఆరాధించినంత మాత్రానే సత్వరమే అభిష్టాలు నెరవేరతాయని ప్రతీతి. నాలుగో రోజు కోటి సూర్య ప్రభలతో దేదీప్యమానంగా వెలుగొందే స్వరూపిణి కూష్మాండదేవి. ఆ తల్లి జగత్తాంతా గాఢ అంధకారం అలుముకున్నప్పుడు ఆమె దరహాసంతోనే బ్రహ్మాండాన్ని సృష్టించిందంటారు. స్కందుడంటే కుమారస్వామి. ఆ స్కందుడికి తల్లి కాబట్టే స్కందమాత దుర్గాదేవి 5వ స్వరూపాన్ని సంతరించుకుంది. పంచమి నాటి స్కందమాత పూజకు ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టత ఉంది. దైత్య సంహార స్వరూపిణి కాత్యాయని దేవి ఈ తల్లి అసుర సంహారార్థం అవతరించింది. కాలరాత్రి స్వరూపంతో భయానకంగా కనిపించే కాళికాదేవిని కల్మషమోచనిగా పూజిస్తారు. రక్తబీజును సంహరించిన అవతార స్వరూపినిగా అసురులకు భయంకరంగా గోచరిస్తుంది. మహాగౌరిని ఆరాధిస్తే చాలు శుభం తదాత్ అని వేదోక్తిగా స్థిరపడింది. అష్టాదశ సిద్ధులకు మూల స్వరూపం సిద్ధిదాత్రి. పరమశివుడు ఈ దేవి కృప వలనే సర్వసిద్ధులు పొందాడని దేవి పురాణంలో ఉంది. ఈ విధంగా నవదుర్గల ప్రాశస్త్యాలు శరన్నవరాత్రుల వేడుకకు ఆలంబనంగా నిలుస్తాయి. అఖిల భువన భాండాల్లో వెలుగొందే జ్యోతిర్మయే ఈశ్వర చైతన్యం. ఆ దుర్గే సకల జగత్తుని నియంత్రిస్తుంది, సర్వభయాల నుండి కాపాడుతుంది. ఆ తల్లి లోహుడనే రాక్షసుని వధించడం వలన లోహాలు పుట్టాయని కథ ప్రచారంలో ఉంది.
బహుశా ఆ కారణం చేతే విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం మన సనాతన ఆచారంగా మారుంటుంది. దుర్గాసురుణ్ణి శక్తి సంహరించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటున్నాం. దుష్ట సంహారం కోసం 9 రోజులు 9 అవతారాలెత్తిన ముగ్గురమ్మల మూలపుటమ్మ విజయం రోజు విజయదశమి. నవరాత్రులు 9 అవతారాలైన బాలత్రిపుర సుందరి, మహాలక్ష్మి గాయత్రి, వైష్ణవీదేవి, అన్నపూర్ణ, సరస్వతి, త్రిపుర సుందరి, దుర్గాదేవి, లలితా మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరిగా అమ్మవారు పూజలందుకుంటోంది. దేవి నవరాత్రుల్లో కొన్ని ప్రాంతాల్లోని ఒక వర్గం వారు బొమ్మల కొలువులు సైతం నిర్వహించడంలో ఆసక్తిని చూపిస్తారు. నవరాత్రుల్లో ఈ బొమ్మల కొలువు పెట్టడంలో అంతరార్థం ఉంది. సాధారణంగా బొమ్మల కొలువుకు 9 మెట్లు పెడతారు. వీటిలో మొదటి 3 మెట్లు తము గుణాన్ని, తర్వాత 3 రెట్లు రజోగుణాన్ని, ఆ పిమ్మటి 3 మెట్లు సత్వగుణాన్ని సూచిస్తాయి. ఈ 3 కలయికే విశ్వ సృష్టి ఆవిర్భావానికి మూలాధారం. అందుకే ప్రతి జీవిలో త్రిగుణాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ కారణం చేతే అమ్మవారిని త్రిగుణాత్మికి అని వర్ణిస్తారు. 3 గుణాలు అభివ్యక్తమయ్యే విధంగా బొమ్మల కొలువు నిర్వహించడం జరుగుతోంది. మన దేశంలో ముఖ్యంగా బెంగాల్లో దేవిని శాక్తేయ విధులతో మహోద్దామ వైఖరితో అమ్మను ఆరాధిస్తారు. వాంగీయులు దుర్గని కాళికాదేవిగా కొలుస్తారు. అక్కడ జరిగే దసరా ఉత్సవాలు ఆ పర్వం వైశిష్ట్యం గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. కాళికాదేవి కంకరాల హారంతో భీకరంగా కనిపించే స్వరూపం భక్తులను ఆశ్చర్యానికి సైతం గురిచేస్తుంది. అసలు భారతదేశంలో స్త్రీ శక్తిని ఆరాధించే పద్ధతి తొలి మధ్యయుగంలో శాక్తేయుల తాంత్రిక విధానంగా అభివృద్ధి చెందిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వెంగి చాళుక్యులు తమ కులదేవతగా భావించుకున్న కౌశికీ దేవత క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో దేవి లేక దుర్గ లాంటి భిన్న మాతృదేవత రూపాల్లో ఒకటిగా భావించడం జరిగిందని హరిప్రియ రంగరాజన్ తన వ్యాసంలో వెల్లడించారు. కౌశిక పేరుకు కౌశిక తెగకు ఉందని చారిత్రకవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆమెని వింధ్యవాసినిగా గుర్తించారు. అంతేకాదు ఆమెను యుద్ధ దేవతగా పరిగణించారు. తన ఆరాధకులకు యుద్ధ భూమిలో విజయాన్ని ప్రసాదించడమే కాక యుద్ధంలో తాను పాలు పంచుకొని దుష్ట రాక్షసులు ప్రపంచాన్ని పీడించినప్పుడల్లా వారితో యుద్ధం చేసి ప్రపంచాన్ని విముక్తం చేసేదని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. చారిత్రక అంశాలను బట్టి ఆలోచిస్తే మహిషాసుర మర్దిని స్తోత్రంలో గిరివర వింధ్య శిరోధి నివాసిని అనే వాక్యానికి తొలి మధ్యయుగ చరిత్రకు చాలా దగ్గరి సంబంధం కనిపిస్తోంది. ఈ స్తోత్రాన్ని పరిశీలిస్తే పురాణ దేవి భాగవతంలో రాక్షస సంహారాలకు చెందిన అనేక కథలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇలాంటి చారిత్రక అంశాలతో ముడిపడిన విశేషాలు విలక్షణమైన మార్పులు చేర్పులు కాలక్రమంలో జరిగి ఆధ్యాత్మిక కథా వస్తువులుగా స్థిరపడ్డాయనిపిస్తోంది. మరో రకంగా శాస్త్రీయ దృక్పథంతోనూ వేదపరంగానూ చూస్తే మనిషి శరీరానికి మనసుకు సంబంధించిన సమస్త బాధలు మనిషి బలహీనత నుండే పుట్టుకొస్తాయి. అందుకే బలహీనత మరణంతో సమానమంటారు. ఆత్మశక్తి సజీవంగా ఉన్న దేహశక్తి చైతన్యవంతంగా లేకపోతే మానవుడి జీవితం నిరర్థకమవుతోంది. అందుకే ఆత్మశక్తితో పాటు దేహశక్తిని ఉద్దీపన చేసుకోవడం చాలా అవసరం. అటువంటి ధైర్య, వీర్య, సహన, కార్యోన్ముఖ శక్తులను ప్రసాదించే మహామంత్రం శక్తి మంత్రం. ఓం తేజోసి తేజమయీ దేహి, వీర్యమసి వీర్యమయీ దేహి, బలమసి బలమయీ దేహి, ఓజోసి ఓజమయీ దేహి, మన్యురసి మన్యుమయీ దేహి, సహోసి సహోమయీ దేహి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దేహంలోకి పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ వస్తుందని, అదే దైవశక్తిగా పరిడవిల్లి మనలో చెడుని, మన చుట్టూ ఉన్న చెడుని సంహరిస్తుందని యజుర్వేదంలోని మంత్రం ద్వారా తెలుస్తోంది. బెంగాల్లో అపరాజిత అమ్మవారిగా, అలాగే మైసూరులో చాముండేశ్వరిగాను, ఆంధ్రప్రదేశ్లో దుర్గాదేవిగాను, తెలంగాణలో వెములవాడ రాజరాజేశ్వరిగాను శక్తిమాత పూజలందుకుంటోంది. మన దేశంలో ఒక్క మైసూర్, రాజస్థాన్లో దసరా సంబరాలు అంబరాన్ని తాకేలా జరుగుతాయి. కాంతి లీనుతూ వెలుగుల్ని పంచే దివ్యలు, ఏనుగుల అంబారీలు, అమ్మవారి ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలతో అశ్వయుజ మాసమంతా అక్కడ పండగ వాతావరణమే చోటు చేసుకుంటుంది. ఇలా అశ్వయుజ మాసం శక్తి ఆరాధన, ఉపాసనలతో భక్తజన కోటి ఆత్మ చైతన్యాన్ని, దేహశక్తిని పొంది నిత్యనూతనంగా పరిడవిల్లాలని ఆశిద్దాం.